జై గురుదేవ్. స్నేహం. మన మహేంద్రగిరి అడవులలో ఒక ఏనుగు నివసించేది. అది ఒకరోజు కడుపు నిండా ఆహారం తీసుకునింది. మధ్యాహ్నం వేళ ఎండ ఎక్కువగా ఉండటంతో చెట్టు నీడలో విశ్రమించింది. చల్లగా ఉండడంతో ఏనుగుకి వెంటనే నిద్రపట్టింది. అదే చెట్టు దగ్గర కలుగులో ఒక మూషికము అనగా ఎలుక నివసిస్తూ ఉండేది. అది బయటకు వచ్చి నిద్రపోతున్న ఏనుగును చూసి సంబరపడిపోయింది. ఏనుగుతో స్నేహం చేయాలని అనుకుంది. ఏనుగు నిద్ర లేచే వరకు అక్కడే వేచి ఉంది. ఏనుగు నిద్ర లేచిన వెంటనే ముందుకు వెళ్ళి, నీ రంగు నా రంగు ఒక్కటే, మనం ఇద్దరం స్నేహం చేద్దామా అని ఎలుక ఏనుగును అడిగింది. అప్పుడు ఏనుగు మూషికంతో, నువ్వు చాలా చిన్నదానివి, నేను భారీ కాయంతో ఉంటాను, నీతో నాకు స్నేహం ఏమిటి? ఎవరైనా చూస్తే నవ్వుతారు, నీకు తగ్గ జంతువును చూసి స్నేహం చేయిపో అని కసురుకునింది. అప్పుడు మూషికం, స్నేహానికి చిన్న పెద్ద తేడా లేదు, రంగు రూపుతో అస్సలు పని లేదు, స్నేహం చేయాలని మంచి ఆలోచన ఉంటే సరిపోతుంది అని చెప్పింది. అయినా ఏనుగు స్నేహం చేయడానికి ఒప్పుకోలేదు. దాంతో మూషికము బాధపడింది. ఆ చెట్టు దగ్గర విశ్రమించడానికి అనుకూలంగా ఉండడంతో ఏనుగు ప్రతిరోజు అక్కడకు వచ్చేది. తనతో స్నేహం చేయమని మూషికము పదే పదే అడిగినా ఏనుగు తిరస్కరించేది. ఒకరోజు అదే చెట్టుపై నివాసం ఉంటున్న కాకితో ఎలుక తన బాధను చెప్పుకుంది. ఎలుక మాటలు విన్న కాకి, దేనికైనా సమయం రావాలి, అప్పటి వరకు మనము వేచి ఉండడము మన ధర్మము అని మూషికాన్ని ఓదార్చింది కాకి. కొన్ని రోజులు గడిచాయి. ప్రతిరోజు అక్కడికి వస్తున్న ఏనుగును వేటగాళ్ళు గమనించారు. ఒకరోజు ఏనుగు వచ్చే దారిలో కాపు కాసి ఒక బలమైన వలతో ఏనుగును బంధించారు. ఏనుగు బయటకు రాలేక విలవిలలాడిపోయింది. వేటగాళ్ళు ఏనుగును తీసుకెళ్ళడానికి వాహనం కోసం వెళ్ళినారు. ఏనుగు అరుపులు విని కలుగు నుంచి మూషికము బయట వచ్చింది. ఏనుగు వలలో చిక్కుకోవడం చూసి బాధపడింది. వెంటనే ఏనుగు దగ్గరికి వెళ్ళి, నువ్వేమి కంగారు పడక్కర్లేదు, నేను రక్షిస్తాను, ధైర్యంగా ఉండు అని చెప్పి సమీపంలో ఉన్న మరికొన్ని ఎలుకలను పిలుచుకొని వచ్చింది. ఎలుకలన్నీ వచ్చి చకచక వలను కొరికి ఏనుగును బంధ విముక్తి కలిగించాయి. దాంతో ఏనుగు హాయిగా ఊపిరి పీల్చుకుంది. నువ్వు నన్ను పదే పదే నీతో స్నేహం చేయమని ప్రాధేయపడినా కాదన్నాను, నేను నీకన్నా పెద్ద జంతువుననే గర్వం చూపాను, స్నేహానికి పెద్ద చిన్న తేడా లేదని నువ్వు చెప్పినా నీ మాట వినిపించుకోలేదు, కానీ నేను ఆపదలో ఉన్నప్పుడు నువ్వు నన్ను రక్షించావు, నన్ను క్షమించు, ఇకపై మనమిద్దరము స్నేహంగా ఉందాము అంటూ స్నేహహస్తాన్ని అందించింది ఏనుగు మూషికానికి. ఆ మాటలు విన్న మూషికము చాలా సంతోషించింది. చెట్టుపై ఉన్న కాకి కావు కావని అరుస్తూ తన యొక్క ఆనందాన్ని వ్యక్తం చేసింది. అప్పటి నుండి ఏనుగు మూషికము మంచి స్నేహితులుగా ఉన్నాయి. ఈ కథల వలన మనకు తెలిసిన నీతి ఏమంటే, స్నేహానికి రంగు రూపు అర్హతతో పని లేదు, మంచి మనసు ఉంటే చాలు అని తెలియచున్నది.
హరి ఓం తత్సత్.